తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఏకంగా 44 పార్టీలు ఒక్కటయ్యాయంటే నమ్మగలరా? కాని ఆ ఐక్యతలోనే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. ఈ రోజు మనం ఆ ముడిని విప్పుదాం. ఈ కథ మొత్తం మొదలయ్యేది ఒకే ఒక్క నంబర్తో 44. అవును, మీరు విన్నది కరెక్టే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 44 రాజకీయ పార్టీలు చేతులు కలిపాయి. ఒకే ఒక లక్ష్యం కోసం. వాళ్ళందరి టార్గెట్ ఒక్కటే, మన భారత ఎన్నికల సంఘం. సరే, ఈ మొత్తం ఇష్యూని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఈ లీగల్ ఫైట్ ఏంటి? తర్వాత అసలు అందరూ మాట్లాడుకుంటున్న ఈ సైర్ అంటే ఏంటి? దీనికి ఎందుకింత వ్యతిరేకత? మరి ఈ పార్టీలన్నీ ఒకటేనట్టేనా, లేక లోపల ఇంకేమైనా గొడవలున్నాయా? ఫైనల్గా ఈ గొడవ వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలేంటో చూద్దాం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎవరిమీద? సాక్షాత్తూ ఎలక్షన్ కమిషన్ మీదే కేసు వేయాలని. ఇది మామూలు విషయం కాదు. ఈ కూటమిలో రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద పార్టీలన్నీ దాదాపుగా ఉన్నాయి. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మెయిన్ ఆపోజిషన్ పార్టీలైన ఏఐఏడీఎంకే, బీజేపీలను పిలవలేదు. ఇక పిలిచినా కూడా యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే, ఇంకా పీఎంకే లాంటివి రాలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? వాళ్ళ ఐక్యత కేవలం ఎన్నికల సంఘం మీద పోరాటానికే పరిమితం, అంతేకాని వాళ్ల మధ్య అంతా సవ్యంగా ఉందని అనుకోలేం. అసలు ఎంత పెద్ద గొడవకి కారణమేంటి? దేని గురించి న్యాయ పోరాటం? ఈ వివాదానికంతటికీ మూలం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. షార్ట్గా చెప్పాలంటే SIR. అంటే ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టుని ఒకసారి మొత్తం వెరిఫై చేసి తప్పులుంటే సరిదిద్దాలనుకుంటోంది. ఐడియా అయితే బాగానే ఉంది కదా. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ మొత్తం ప్రాసెస్ని చాలా హడావుడిగా కేవలం నెల రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చూడటంలోనే ఉంది. సరే, ఈ SIR ప్రాసెస్ని ఎందుకు ఆపాలని వీళ్లంతా ఇంత గట్టిగా కోరుకుంటున్నారో, వాళ్ల వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కూటమి వాదన చాలా క్లియర్గా ఉంది. వాళ్ల తీర్మానంలో ఏమన్నారంటే, ఈ SIR మాకు అస్సలు ఆమోదయోగ్యం కాదు, ఇది చాలా తొందరపాటుతో, చాలా లోపాలతో ఉంది, దీన్ని వెంటనే ఆపేసి 2026 అసెంబ్లీ ఎన్నికలైపోయాక కావాల్సినంత సమయం తీసుకుని అప్పుడు చేసుకోండి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల దృష్టిలో ఇది కేవలం ఒక టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఈ SIR అనే పేరు చెప్పి కావాలనే మైనారిటీల్ని, ప్రతిపక్షాలకు ఓటేస్తారని అనుకుంటున్న వాళ్లని టార్గెట్ చేసి వాళ్ల పేర్లను లిస్టు నుంచి తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారని వాళ్ల ఆరోపణ. ఈ పని ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. అధికారులు ఇంటింటికి వెళ్లి వెరిఫై చేయాల్సిన ఓటర్లు ఎంతో తెలుసా? దాదాపు 6,36,00,000 మంది. మరి ఇంత పెద్ద పనికి వాళ్లకిచ్చిన టైము కేవలం 30 రోజులు. నమ్మశక్యంగా లేదుగదూ. ఇదంతా ఎప్పుడు చేస్తున్నారో తెలుసా? తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు వచ్చే ఈశాన్య ఋతుపవనాల టైంలో. ఇలాంటి టైంలో అధికారులు గ్రామాల్లోకి వెళ్లటం, ప్రజలు అందుబాటులో ఉండటం, ఇదంతా ఎంతవరకు సాధ్యం? ఇదే వాళ్ళ ప్రశ్న. వీళ్ల వాదనకు ఇంకో పెద్ద బలం ఉంది. రీసెంట్గా బీహార్లో కూడా సేమ్ ఇలాంటి ప్రాసెస్ జరిగింది. అక్కడ దానివల్ల లక్షల మంది ఓటర్ల పేర్లు గలంతయ్యాయి. ఆ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇప్పుడు బీహార్లో జరిగిన తప్పే మళ్లీ తమిళనాడులో జరగకూడదని వీళ్లు గట్టిగా వాదిస్తున్నారు. అయితే బయటకు చూస్తే అందరూ ఒక్కటే మాట మీదున్నట్టు కనిపిస్తున్నా ఈ కూటమిలోనే ఒక పెద్ద క్రాక్ ఉంది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. నటుడు విజయ్ పార్టీ అయిన టీవీకే సుప్రీంకోర్టుకి వెళ్లడాన్ని సపోర్ట్ చేస్తోంది. కాని ఈ పోరాటానికి లీడ్ తీసుకుంటున్న అధికార డీఎంకే పార్టీని మాత్రం తీవ్రంగా విమర్శిస్తోంది. ఎన్నికల సంఘాన్ని ఎదిరించడం కరెక్టే, కాని ఈ ఇష్యూని డీఎంకే తన రాజకీయ లాభం కోసం వాడుకుంటుంది అని ఆరోపిస్తుంది. దీన్నే రాజకీయ కపటత్వం అని కూడా అంటోంది. టీవీకే ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఈ SIR గురించి ఫస్ట్ గొంతు వెప్పింది మేమే అని గుర్తుచేస్తూ డీఎంకేని సూటిగా ప్రశ్నించింది. ఇన్ని రోజులు డీఎంకే నిద్రపోయిందా, లేక కేంద్రంలో ఉన్న బీజేపీతో ఏమైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా అని చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. ఇది జస్ట్ విమర్శ కాదు, డీఎంకే విశ్వసనీయతనే ప్రశ్నించినట్టు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ గొడవ కేవలం ఒక ఓటర్ లిస్ట్ సరిచేసే ప్రక్రియ గురించే కాదు, దీని వెనక లోతైన రాజకీయ ఉద్రిక్తతలు, నమ్మకద్రోహాలు అన్ని బయటపడుతున్నాయి.
చివరిగా చెప్పాలంటే ఇది కేవలం ఓటర్ల జాబితాకు సంబంధించిన టెక్నికల్ గొడవ కాదు. ఇది 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫ్యూచర్ గురించి, ప్రతి ఒక్కరి ఓటు హక్కు గురించి, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలనే దాని గురించి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండాల్సిన నమ్మకం గురించి జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. ఈ మొత్తం ఎపిసోడ్ మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. ఎన్నికల ప్రక్రియలో లోపాలుండొచ్చు, దాన్ని సరిచేయాలి. కానీ అసలైన ప్రమాదం ఆ లోపాల వల్ల వస్తోందా, లేక దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలు తమ మధ్య పెంచుకుంటున్న ఈ అపనమ్మకం వల్ల వస్తోందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.